మోషే సుఖోపవాసములలోని 4వ దినము 4వ అధ్యాయం చదువుకుందాము. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అందుకతడు నేల మీద పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరులైన దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకోమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకుని దాని వెలుపలికి తీసుకునినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకోమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి విసుకకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడును. యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవా అయిన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, పంపతల్చిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ అతని నోటికి తోడేయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఈ కర్ర చేత పట్టుకుని దానితో ఈ సూచక క్రియలను చేయవలెనని చెప్పెను. అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని విద్యానుతో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద వెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. తన కర్రను చేత పట్టుకుని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను మీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలీయులు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లనీయడు ఎడల ఇదిగో నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతని చంపచుండగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతన్ని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివాయెనెను. అంతటా ఆయన అతన్ని విడిపించెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. మరియు యెహోవా మోషే ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకుని అతని ముద్దు పెట్టుకునెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకునున్న మాటలన్నిటినీ ఆయన చేయు జ్ఞాపకమును సూచక క్రియలన్నిటినీ అహరోనుకి తెలిపెను.
తరువాత మోషే అహరోనును వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోనును వివరించెను. జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను. మాట జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి. ప్రార్థన. తండ్రి, మేము నీ బిడ్డలమై ఉన్నాము, నీవు మా తండ్రివై ఉన్నావు. మమ్మును నీలో ఐక్యపరుచుకునుటకు మీరెలాగూ రక్షణ దీక్షను కలిగి ఉన్నారో అలాగూ మీలో నిలిచి ఉండుటకు కావలసిన పట్టుదలను ప్రార్థనా దీక్షను కలిగించుము. నీ చిత్తము మా విషయంలో సంపూర్ణంగా నెరవేర్చుమని యేసునామమున వందించుచున్నాము. ఆమెన్. మోషే చరిత్ర అంతటిలో మనకు కనబడే ముఖ్య అంశము గట్టిగా పట్టుకునుట. హెబ్రీయులకు 4వ అధ్యాయము 14వ వచనము. మనము ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టుదుము. హెబ్రీయులకు 10వ అధ్యాయము 23వ వచనము. మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము, విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలెను. 1 తిమోతిలకు 3వ అధ్యాయము 9వ వచనము. విశ్వాసము మర్మము గైకొనుట అనగా పట్టుకునుట. దేవుని వాక్యమును గట్టిగా పట్టుకునుడి. ఎదురాడే వారిని ఖండించుటకు శక్తి కావలెను. అందుకు బోధన గట్టిగా ఉండవలెను. హితవాక్య ప్రమాణమును గైకొనుము. తీతుకుకి 2వ అధ్యాయము 7వ వచనము. సత్క్రియలయందు నిలిచియుండుము. హెబ్రీయులకు 3వ అధ్యాయము 6వ వచనము ప్రకారము ధైర్యమును సంతోషమును చేపట్టుకొనవలెను. ధైర్యమును విడిచిపెట్టవద్దు. 1 తెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 15వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయుడి అనగా ప్రార్థన అలవాటు మానవద్దు. 1 తెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 22వ వచనము. కీడుకు దూరముగా ఉండుడి. ఏది తప్పో అది మానినారు గనుక తుదవరకు అలాగే ఉండనీయుడి. సామెతలు 4వ అధ్యాయము 16వ వచనము. కొందరు కీడు చేయనిదే నిద్రించరు. నీవు అలాగూ చేయవద్దు, ఒక పట్టు మీదనే ఉండుము. ప్రకటన 2వ అధ్యాయము 25వ వచనము. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. ప్రకటన 2వ అధ్యాయము 13వ వచనము. నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. క్రైస్తవులనగా ఎట్టివారు? దేవుని బిడ్డలు అనగా పరలోక బంధుత్వమును బట్టి, శిష్యులు జ్ఞానమును బట్టి అనగా బైబిల్లోని సంగతులు బాగా తెలుసుకున్నటను బట్టి, ఉప్పు సారము కలిగి ఉండువారు గనుక ఈ సంగతులన్నీ సారము గలవని సంతోషించుదురు. యాత్రికులు అనగా లోకములో కలిగిన వృత్తిని బట్టి లోకాశపు వైపు చూడని వారు. వెలుగు సంబంధులు అనగా క్రీస్తు వెలుగు వ్యాపింపచేయువారు గనుక మీకు తెలిసినది మీలో దాచుకొనకూడదు, అందరికీ తెలియచేయవలను, వెల్లడి చేయవలను. శూరులు అనగా పోరాడువారు గనుక మీకు వచ్చే కష్టములలో విసుగుకొనకూడదు. ప్రార్థనా తీరులు అనగా ప్రార్థించు విధానములు. మోకరించుట. ఎలియాజరు గారు మోకరించి ప్రార్థించి ఉన్నారు. మోకాళ్ళ సందున తలపెట్టి ప్రార్థించుట. ఏలియా గారు అలాగూ ప్రార్థన చేసి ఉన్నారు. నేల మీద బొర్లిపడి ప్రార్థించుట. గెత్సేమనే తోట యేసు ప్రభువారు అలాగూ ప్రార్థన చేసి ఉన్నారు. నిలవబడి తల ఉంచుకుని ప్రార్థించుట. శుంకరి అలాగూ చేశారు. నిలవబడి ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రార్థించుట. దావీదు గారు అలాగూ చేశారు. ఒంటికాలు మీద ప్రార్థించుట సుందర్ సింగ్ గారు చేశారు. శిరస్సు మీద శరీరమంతా ఆనుకుని చేయుట దేవదాసయ్య గారు అలాగూ చేసి ఉన్నారు. 2 కాళ్ళు 2 చేతులెత్తి ప్రార్థించుట పౌలు గారు అలాగూ చేశారు. మోకాళ్లపై నిలవబడేట యాకోబు గారు మోకాళ్లపై ప్రార్థించారు. 3 ఆశ్చర్యములు. మనము దేవుని యొక్క బిడ్డలమై ఉండవలెను. ఇది దేవుని కోరిక. పాపాత్ములైన మనము, దేవుని ఎదిరించే మనము తన బిడ్డలమై ఉండవలెను. దేవుడు అనుకునుట ఆశ్చర్యమే. మనము ఇప్పుడు దేవుని బిడ్డలమై ఉన్నాము. ఇది విశ్వాసులు ఒప్పుకునే ఒప్పుదల. క్రీస్తు ద్వారా ఇది మనకు కలిగి ఉన్నది కనుక దేవుని యొక్క పోలిక క్రీస్తు అందలి విశ్వాసములో నెరవేరుచున్నది. ఇది కూడా ఆశ్చర్యమే. రాకడలో క్రీస్తు స్వరూపమే కలిగి ఉండి బిడ్డలమై ఉంటాము. అది అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమై ఉన్నది. ఈ 3 సంగతులను బట్టి విశ్వాసులు ఎంత ధన్యులు, ఎంత ఆశ్చర్యము. మోషే కథ. ఈ అబ్బాయి వల్ల వారికి గొప్ప మేలున్నది. ఏ రాజు అయితే పిల్లలను చంపుటకు ఆజ్ఞ ఇచ్చెనో ఆ రాజుగారే 40 సంవత్సరములు మోషేను కాపాడెను. తల్లికి జీతము ఇచ్చుచు సంరక్షించెను. మరియు మనుషులకు హాని చేయు మొసళ్ళు ఆ జమ్ము పెట్టెను హానికరం నుండి కాపాడుచుండెను. ఫరో కుమార్తె మోషే సుందరుడై ఉండుట కనబడెను. శరీర రీతిని ఇది మోషేలోని సహజమైన కళ.
కళై ఉన్నది. మోషే దివ్య సుందరుడై ఉండెను. ఇది మహిమ కళ, ఇది తల్లికి కనిపించెను. శత్రువుల మేడలో పోషణ, సకల విద్యలు, మాట నేర్పరితనము, క్రియా నేర్పరితనము ఇవన్నీ మోషేకు జరిగెను. మిర్యాము కథ. ఈమె మోషేను కాపాడినది. సొంత తల్లినే పిలుచుకుని వచ్చెను. పిల్ల చిన్నదే కానీ చేసిన పని గొప్పది. శత్రువుల ఎదుట భోజనపు పల్ల ఏర్పరిచి విద్య చెప్పించిన దేవుడు మన కన్నీళ్లను ఆనంద బాష్పములుగా మార్చగలడు. హెబ్రీయులు ఆ అబ్బాయిని రాజకుమార్తె గ్రహించెను. రాజుగారు కూడా ఆ అబ్బాయిని చూచి ఆ రాజకుమార్తెను కోపపడలేదు. ఎందుకంటే వెనుక దేవుడున్నాడు గనుక శత్రువుల మధ్య దేవుడు మోషేను కాపాడినాడు. బైబిల్లో ఏ కథ చెప్పినా యేసుక్రీస్తు వారి కథ చెప్పకుండా ముగించకూడదు. మోషే తల్లి అతని కొరకు పెట్టె సిద్ధము చేసి అతనిని కాపాడెను. దేవుడు ఆమెకు వెనుకగా ఉండి ఇరువురిని కాపాడుచుండెను. పైకి తల్లి కాపాడుచున్నట్లుండెను కానీ నిజముగా ఆయనే కాపాడుచుండెను. ఏ రాజు దగ్గర నుండి ఆపద వచ్చెనో ఆ రాజకుమార్తె దగ్గరనే మోషేను ఉంచి దేవుడు కాపాడెను. ఆయన ఆపద తప్పించగలడు, ఉపకారము చేయగలడు. మోషే దేవుని సంకల్పంలో ఉన్నాడు గనుక దేవుడు ఆయనను ఆపద నుండి తప్పించెను. మోషే 40 సంవత్సరములు ఫరో ఇంట్లో పెరిగెను. మోషే 40 సంవత్సరములు అరణ్యములో గొర్రెలు కాచెను. మోషే పాత నిబంధనకు ముంగుర్తు. ఆపదలు వచ్చును గాని అవి దేవుని సంకల్పనను ఏమీ చేయలేవు. దైవ సంకల్పంలోనున్న మోషేను అవన్నీ చంపలేకపోయెను. క్రొత్త నిబంధనకు ముంగుర్తు యేసుక్రీస్తు ప్రభువారు. అరణ్యంలో కొందరు నశించిరి, కొంతమంది పాలస్తీనాకు వెళ్ళిరి. అలాగే క్రీస్తు ప్రభునకు కొందరు రక్షింపబడరు. వారిలో కొందరు నూతన యెరూషలేమునకు వెళ్ళుదురు. మోషే జమ్ము పెట్టెలో పెట్టబడెను. క్రీస్తు ప్రభువు పశువుల పెట్టెలో పెట్టబడెను. దైవ సంకల్పన, విశ్వాసము రెండు కలిసినప్పుడే దేవుని చిత్తము జరుగును. వాటిలో ఒకటిది ఉండి ఒకటి లేకపోయినను నెరవేరదు. అయితే పిశాచ సంకల్పనలు ఎన్ని ఉన్నను దేవుని సంకల్పన నెరవేరును. సంకల్పన వచ్చేసరికి విశ్వాసము కూడా సిద్ధముగా ఉంటేనే నెరవేరును. మోషేను తల్లిదండ్రులు పెట్టెలో పెట్టి దాచుటకు కారణము వారికి బలమైన విశ్వాసం ఉండుట వలన. ఆయన ఇశ్రాయేలును ఎర్ర సముద్రము దాటించి కాపాడి పగవారిని నాశనము చేసెను. ఆపదలోనున్నప్పుడు దేవుడు వారిని కాపాడెను. అలాగే మనలను నూతన యెరూషలేము వెళ్ళు వరకు కాపాడును. ఆపత్కాలమందు మన విశ్వాసమునకు పరీక్ష వచ్చును. ఐగుప్తీయులను కొంతసేపు రానియడము, మరలా వారిని ఆపడము, ఇలాగూ శత్రువులు పట్టుకుని వరకు రానిచ్చి తన ప్రజలను విశ్వాసమునందు స్థిరపరిచెను. మన విశ్వాసము సంపూర్ణమైన తరువాత ఆయన మనలను విమోచించెను. దీవెన. ఈ 40 దినములు ధ్యానములో ఆయన ప్రతిదినము మనలను ఇలాగు విమోచించుచు మన విశ్వాసమును స్థిరపరచుచుండును గాక. ఆమెన్.